సెంట్రల్లో మా పార్టీ తీసుకొచ్చినప్పుడు డీలిమిటేషన్ వీళ్ళు జాయిన్ చేస్తే మాకు చెప్పుకునే స్వతంత్రం ఉంటుండే సోనియా గాంధీ గారి దగ్గర. కానీ తెలంగాణ బీజేపీ ఎంపీలకు మినిస్టర్లకు ఆ స్వేచ్ఛ ఆ స్వతంత్రం బీజేపీలో ఉండదు, ఆ కెపాసిటీ ఉండదు వాళ్ళకి. అది కూడా నేను ముఖ్యమంత్రి గారు చెప్పారు, అది కూడా చెప్పారు. కాబట్టి ఇది విషయాన్ని కూడా మరి రాజకీయాల పక్కన పెట్టి అయితే ఈ 6 రాష్ట్రాలకు సంబంధించిన అపోజిషన్ పార్టీ నాయకులు అవుతున్నారో దాన్ని గమనించుకొని పోవాలని వారు చేసిన సూచనను కూడా గమనించుకొని జాగ్రత్త పడండి అనే విషయాన్ని నేను కూడా సందర్భంగా తెలియజేస్తూ ఓకే. ప్రెస్ మీట్ అయితే ఇదే సబ్జెక్టు. అంటే బండి సంజయ్ గారు విమర్శ కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద, ఆయన ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మీద విభజించు పాలించు అనే ఒక మాట తీసుకొచ్చిన సందర్భాన్ని అయినా బండి సంజయ్ గారు ఏది మాట్లాడినా నాకు తెలిసిన కానీ దానికి వాల్యూ ఉండదు. ఎందుకంటే బండి సంజయ్ గారు కేవలము విమర్శలకే పరిమితం, సవరణలకు కెపాసిటీ బండి సంజయ్కి లేదు. కాబట్టి ఆయన విమర్శలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. ఎవరెవరి మీద మినిస్టర్లు ఎవరెవరి మీద వస్తున్నది అంటే ఏం ఆరోపణలు ఎవరెవరి మీద వచ్చింది? ఏ మినిస్టర్ మీద? పొంగులేటి రెవెన్యూ మినిస్టరు, ఇంకా సీతక్క, ఇంకా బట్టి విక్రమార్క, ఇంకా పొన్నం ప్రభాకరు, మన అసెంబ్లీలో కూడా ఏది మన రాఘవ కన్స్ట్రక్షన్ మొన్న ఇది అసెంబ్లీలో మన హరీష్ రావు భూముల మీద మీ రెవెన్యూ మినిస్టర్ మీద పెట్టిందాన్ని కదా. అంటే ఒకటి సహజంగా అధికార పార్టీ